ఇకలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? తిరిగి రావద్దు అన్నారు. అక్షయ్ బాబు ఇలా మాట్లాడడానికి కూడా ఆ సంధ్యనే కారణమై ఉంటుంది అమ్మగారు. శ్రావణి, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మగారు, ఈ అవమానాలన్నీ నాకు కొత్త ఏమీ కాదు. ఇక ఆ విషయం గురించి వదిలేయండి. ఇప్పుడు ఆ ఇంట్లో మీరే ఉంటున్నారు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రావణి, అది కాదు. మీరు బయలుదేరండి అమ్మగారు. వాణి, అమ్మగారిని తీసుకువెళ్ళు. పదండి అమ్మగారు. సంధ్య మేడం, సంధ్య మేడం రా. సంధ్య మేడం, నువ్వు కూడా పిలవే ప్లీజ్. మేడం, మేడం, మేడం. ఏమండి, ఎవరూ లేరు, తొందరగా వేసేయండి. బా ఆగవే, నీకన్నిటికీ కంగారే. ముందు గురుధ్యానం చెయ్యాలి, లేదంటే ఈ పొడి పని చేయదు. ఇదిగో, నువ్వు కూడా దండ పెట్టుకో. ఓం గురువే నమః, ఓం గురువే నమః, ఓం గురువే నమః. నువ్వే కాపాడాలి తండ్రి. శాంభవి, ఇప్పుడు ఈ పొడికి పవర్ డబుల్ అయిపోయి ఉంటుంది. వేసేయండి, వేసేయండి. శాంభవి, అంతా ఒకే చోటు వేస్తే సంధ్యకు అనుమానం వస్తుంది కదా. ఈ పొడిని ఎలా చల్లాలి? అక్కడ కొంచెం, అక్కడ కొంచెం చల్లండి. ఏమండి, ఈ బెడ్ మీద విశ్వ కూడా పడుకుంటాడు కదండి, వాడికేదైనా అయితే? ఇద్దరు కలిసి గోక్కుంటారు, నీకేమైనా ప్రాబ్లమా? అయితే వెయ్యండి. అక్కడే ఎక్కువేయండి. అక్కడే సంధ్య పడుకుంటుంది. తొందరగా వేసేయండి. ఆగవే, కాసేపు సైలెంట్ గుండు. వేస్తున్నాను కదా. ఎక్కువ మాట్లాడితే నీ మీద వేస్తాను. ఆహా, తప్పైపోయిందండి, వెయ్యండి. ఏమండి, అంతా పొడి పొడి కనిపిస్తుంది కదండి, వాళ్ళకి డౌట్ వస్తే ఎలాగా? ఇదిగో, ఇది పట్టుకో. మీరు సూపర్ అండి. అది మరి నర్సాపురం సత్తిపండు అంటే. పద వెళ్దాం. అక్షయ్, శ్రావణిని తీసుకొద్దామని మాత్రం చెప్పకరా. అక్షయ్, ఏమైందిరా నీకు? ఎందుకిలా తయారవుతున్నావు? రే నవీన్, శ్రావణి పిన్నికి చేసిన ద్రోహం నా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ నీకేమైందిరా? ఎందుకు తనని ఇంకా వెనకేసుకొస్తున్నావు?
అక్షయ్, శ్రావణి అమాయకురాలురా. నువ్వు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. అత్తయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి తను కారణం కాదు. రే, నీ చెల్లెల మీద నీకంత నమ్మకం ఉంటే తన కోసం ఓ గుడి కట్టించి ప్రతిరోజు అక్కడే పూజ చేస్తూ కూర్చో. వెటకారంగా మాట్లాడింది చాలురా. శ్రావణి ఈ కుటుంబానికి ఎంత హెల్ప్ చేసిందో గుర్తు చేసుకో. శ్రావణిని మళ్ళీ ఇంటికి తీసుకొద్దాం, పదరా. తను ఈ ఇంటికి రావాలంటే ఒకటే దారిరా. నాకు తను అన్ని నిజాలు చెప్పాలి. అప్పుడే తన ఇంట్లోకి రాగలుగుతాను. లేదంటే ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఇంకోసారి తన పేరు నా ముందు ఎత్తొద్దు. ఆనందరావు, రండి చంద్రయ్య గారు, కూర్చోండి. ఆనందరావు, చేయాల్సిన పనులన్నీ వదిలేసి ఇంకా రాజేష్ని తలుచుకుంటూ బాధపడితే ఎలా చెప్పు? చేయడానికి ఏముంది చంద్రయ్య గారు? కన్న కొడుకుని కాపాడుకోలేని అసమర్థుడు. నేనేం చేయగలను? అలా అని నీ కొడుకు చావు కారణమైన వాళ్ళని వదిలేస్తావా? నమస్కారం చంద్రయ్య గారు. నమస్కారం అమ్మా. ఆయనకి మీరైనా చెప్పండి. రాజేష్నే తలుచుకుంటూ రోజు ఏడుస్తున్నారు. సరిగ్గా భోజనం కూడా చెయ్యట్లేదు. ఇలా అయితే ఆయన ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పండి? రాజేష్ ఇంటికి రాలేదు అంటే వాడు అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదేమో. రేపో మాపో వచ్చేస్తాడు కదా. ఏమండి, వాడి గురించి ఆలోచించడం మానేసి మీ పనులు మీరు చూసుకోండి. ఆనందరావు, రేణుకమ్మ ఇంకా కోలుకోలేదా? లేదు చంద్రయ్య గారు, మతి భ్రమించి రాజేష్ ఇంకా తిరిగి వస్తాడన్న భ్రమలోనే బతుకుతోంది. అది సరే, ఇంద్రాణి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది? ఇంద్రాణి తనకున్న బలంతో అక్కడున్న పోలీసులను కొనేసిందండి. ఆ కేసే లేకుండా చేసింది. నా కొడుకుని చంపిన వాళ్ల మీద పగ తీర్చుకోవాలని నాకు ఉంది. పగ తీర్చుకోకపోతే నేను బ్రతుకున్నా చచ్చినట్టే చంద్రయ్య గారు. నాకు తెలియక అడుగుతాను. రాజేష్ని చంపేంత కోపం ఇంద్రాణికి ఎందుకున్నట్టు? సంధ్యని వాడి కాకుండా చేసినందుకు రాజేష్ ఇంద్రానికి బుద్ధి చెప్పాలనుకున్నాడండి. అందుకే ఇన్నాళ్ళు బయటికెళ్ళిపోయి ఇంద్రాణి గతం తాలూకు ఆధారాలన్నీ సంపాదించాడు. ఆ రాక్షసిని పంచాయతీలో నిలబెట్టి నిజం కక్కించాలనుకున్నాడు. నా అనుమానం ప్రకారం రాజేష్ పంచాయతీలో ఆధారాలు చూపిస్తే ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని నా కొడుకుని కిడ్నాప్ చేయించి చంపేసి ఉంటుంది. నా కొడుకు చస్తే ఏంటి? ఇంద్రాణి అంతు చూడ్డానికి నేనున్నాను కదా. ఈసారి నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఆ ఇంద్రాణి మీద పగ తీర్చుకొని నా కొడుకు ఆత్మ ఎక్కడున్నా శాంతించేలా చేస్తాను. ఇది నా శపథం చంద్రయ్య గారు. విశ్వ, ఏదో ఒకటి చేసి శ్రావణిని తిరిగి ఇంటికి తీసుకురావాలి. శ్రావణి ఇంటికి రావడం అక్షయ్కి ఇష్టం లేదు కదమ్మా. అయినా తను అక్కడ ఉండడమే మంచిది. అలానే ఉండనివ్వండి. శ్రావణి బయటే ఉంటే మనకే ప్రమాదం విశ్వ. తనని వెంటనే ఇంటికి తీసుకురావాలి. అమ్మా, శ్రావణి విషయంలో మీరు భయపడుతున్నారేంటి? నేను నమ్మలేకపోతున్నాను. శ్రావణి గురించి నీకు పూర్తిగా తెలీదు విశ్వ. తను బయటున్నా చెయ్యాల్సింది చేస్తుంది. ఇప్పుడు ఆనందరావు కూడా శ్రావణితో చేతులు కలిపాడంటే వాళ్ళిద్దరూ ఏమైనా చేస్తారు.
అందుకే శ్రావణి మన ముందే ఉండాలి. అది కాకుండా తను ఇక్కడే ఉంటే మనం చెప్పినట్టుగా వింటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆనందరావు కుటుంబం మొత్తం